హలో స్పేస్ లవర్స్, మనం ఎప్పుడూ తోకచుక్కలు గ్రహశకలాలు ఢీకొట్టడం గురించి భయపడుతూ ఉంటాం. డైనోసార్లను చంపిన ఆస్ట్రాయిడ్స్ లాంటిది మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి అని భయపడతాం. కానీ ఒకవేళ ప్రమాదం తోకచుక్క రూపంలో కాకుండా ఏకంగా ఇంకొక నక్షత్ర రూపంలో వస్తే, అంటే ఆస్ట్రాయిడ్ కి బదులుగా ఒక నక్షత్రం మన సౌర వ్యవస్థకు చాలా దగ్గరగా వస్తే ఏమవుతుంది? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది కూడా మానవ చరిత్రలోనే. మన పూర్వీకులు ఈ భూమి మీద నడుస్తున్న సమయంలోనే ఒక అపరిచిత నక్షత్రం మన ఇంటికి, మన సౌర వ్యవస్థలోకి చొరబడింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఈ సంఘటన గురించే. ఇది ఈ మధ్య సైంటిస్టులు కనుక్కున్న ఒక సంచలనాత్మక విషయం. ఒక కొత్త స్టడీ ఈ ఏన్షియంట్ స్టార్ ఫ్లైబై గురించి, దానివల్ల మన భూమి మీద ఏమైనా ప్రభావం పడిందా అనే మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించింది. దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం టైం ట్రావెల్ చేసి సుమారు 70,000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 70,000 ఏళ్ల క్రితం అప్పుడు భూమి ఎలా ఉందంటే అదొక ఐసేజ్. అంటే భూమి చాలా చల్లగా ఉంది. మన జాతి హోమోసేఫియన్స్ అప్పుడే ఆఫ్రికా నుండి బయటికి వచ్చి ప్రపంచమంతా విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒంటరిగా లేరు. యూరోప్ లో నియాండర్తల్స్ ఉన్నారు, ఆసియాలో డెనిసోవియన్స్ ఉన్నారు. మన పూర్వీకులు అప్పుడు రాళ్లతో ఆయుధాలు చేసుకుంటూ పెద్ద పెద్ద మ్యామోత్లను వేటాడుతూ బ్రతుకుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు వాళ్లకు మామూలుగా కనిపించే చుక్కలతో పాటు ఒక కొత్త వింతైన చుక్క కనిపించి ఉండొచ్చు. అది కొంచెం ఎర్రగా మసకగా మెరుస్తూ కొన్ని వేల సంవత్సరాల పాటు ఆకాశంలో ఉండి ఆ తర్వాత నెమ్మదిగా మాయమైపోయి ఉండొచ్చు. బహుశా వాళ్ళు దాన్ని ఏదో దేవుడిగా పూజించి ఉండొచ్చు, లేదా దాన్ని చూసి భయపడి ఉండొచ్చు, లేదా అస్సలు పట్టించుకోకుండా కూడా ఉండుండొచ్చు. కానీ వాళ్ళకు తెలియని నిజం ఏంటంటే, వాళ్ళు చూస్తున్న ఆ కొత్త చుక్క మన సౌర వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన దూరంలోకి చొరబడిన ఒక అపరిచిత నక్షత్రం. ఈ నక్షత్రానికి 2015లో మన సైంటిస్టులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే షోల్జ్ స్టార్. ఇదొక చిన్న మసకబారిన రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం. అది కూడా ఒంటరిగా లేదు, దాని చుట్టూ ఒక బ్రౌన్ డ్వార్ఫ్ తిరుగుతోంది. ఇదొక జంట నక్షత్ర వ్యవస్థ. ఈ నక్షత్రం 70,000 ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థకు ఎంత దగ్గరగా వచ్చిందో తెలుసా? ప్రజెంట్ మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటోరీ. అది మన నుండి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కానీ ఈ షోల్జ్ స్టార్ మన సూర్యుడి నుండి కేవలం 0.8 కాంతి సంవత్సరాల దూరంలోకి వచ్చింది. అంటే మన పక్కింటి నక్షత్రం కంటే 5 రెట్లు దగ్గరగా వచ్చింది. 0.8 కాంతి సంవత్సరాలంటే సుమారు 52,000 ఆస్ట్రోనామికల్ యూనిట్లు. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం. ఈ 52,000 AU దూరం అనేది మన సౌర వ్యవస్థ బయట కాదు, అది మన సౌర వ్యవస్థ లోపలే. మన సౌర వ్యవస్థ అంటే కేవలం 8 గ్రహాలు, ప్లూటో మాత్రమే కాదు. మన సౌర వ్యవస్థ చుట్టూ ఒక అదృశ్యమైన పెద్ద గోళం ఉంది. దీన్నే ఊట్ క్లౌడ్ అంటారు. ఇది మన సౌర వ్యవస్థ యొక్క సరిహద్దు. ఇది మన ఇంటి చుట్టూ ఉన్న ఒక ముళ్ళ కంచె లాంటిది. కానీ ఇది మామూలు కంచె కాదు. ఇది ట్రిలియన్ల కొద్ది తోకచుక్కలతో, అంటే మంచు రాళ్లతో నిండిన కాస్మిక్ బాంబులతో నిండి ఉంది. ఈ తోకచుక్కలన్నీ చాలా సున్నితమైనవి. అవి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి బలహీనంగా కట్టుబడి నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరైనా కొంచెం తట్టినా చాలు, వాటి ఆర్బిట్ దెబ్బతిని అవి ఆ ఊట్ క్లౌడ్ నుండి మన సౌర వ్యవస్థ లోపలికి, అంటే భూమి వైపు దూసుకొస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ప్రమాదం ఏంటో? ఈ షోల్జ్ స్టార్ అనేది ఆ 52,000 AU దూరంలో, అంటే సరిగ్గా ఆ ఊట్ క్లౌడ్ మధ్య గుండా దూసుకుపోయింది. అంటే అది మన ఇంటి ముళ్ళ కంచెను తాకడమే కాదు, దాన్ని తెంచుకుంటూ లోపలికొచ్చింది. ఈ విషయం 2015లో తెలిసినప్పుడు సైంటిస్టులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 70,000 ఏళ్ల క్రితం ఈ నక్షత్రం మన ఊట్ క్లౌడ్ ను ఇంత దారుణంగా ఢీకొట్టిందా? మరి అలాంటప్పుడు అది ఎన్ని లక్షల తోకచుక్కలను మన మీదకు విసిరేసుంటుంది? ఒకవేళ అది నిజంగా ఆ తోకచుక్కల దండును మన మీదకు పంపించి ఉంటే, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీద ఒక భయంకరమైన కామెట్ షవర్ జరిగి ఉండాలి. నిరంతరం పెద్ద పెద్ద తోకచుక్కలు భూమిని ఢీకొట్టి ఒక కాస్మిక్ విలయాన్ని సృష్టించి ఉండాలి. ఆ సమయంలో భూమి మీద ఉన్న మన పూర్వీకులు నియాండర్తల్స్, వాళ్ళ గతి ఏమైంది? మేబీ ఈ సంఘటన వల్లే నియాండర్తల్స్ అంతరించిపోయి ఉంటారా? ఈ ఫ్లైబై భూమి మీద ఒక మాస్ ఎక్స్టింక్షన్ కు కారణమైందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం కోసమే ఈ మధ్య కొంతమంది సైంటిస్టులు ఒక కొత్త స్టడీని నిర్వహించారు. వాళ్ళేం చేశారంటే సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి వాళ్ళొక ఎన్ బాడీ సిమ్యులేషన్ సృష్టించారు. అంటే ఒక వర్చువల్ సౌర వ్యవస్థను తయారు చేశారు. అందులో మన సూర్యుడిని పెట్టారు. దాని చుట్టూ ఆ ఊట్ క్లౌడ్ లోని లక్షలాది తోకచుక్కలను పెట్టారు. ఆ తర్వాత ఆ సిమ్యులేషన్ లోకి 70,000 ఏళ్ల క్రితం జరిగినట్టుగానే ఆ షోల్జ్ స్టార్ ను అదే వేగంతో అదే కోణంలో ఆ ఊట్ క్లౌడ్ గుండా ప్రయాణించేలా చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈ ప్రమాదాన్ని వేల సార్లు సిమ్యులేట్ చేసి చూశారు. ప్రతిసారి ఏం జరుగుతుందో రికార్డ్ చేశారు.
ఆ నక్షత్రం యొక్క గ్రావిటీ ఆ తోకచుక్కలను ఎంత దారుణంగా కదిలించింది, ఎన్ని తోకచుక్కలు భూమి వైపుకు దూసుకొచ్చాయి అనేది స్టడీ చేశారు. ఆ కొత్త స్టడీ, ఆ సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్లు మనకొక ఊహించని సమాధానాన్ని ఇచ్చాయి. ఆ సమాధానం ఏంటంటే దానివల్ల అసలు ఏం జరగలేదు. కానీ సైంటిస్టులు షాక్ అయ్యారు. ఆ సోల్జర్ స్టార్ మన ఊట్ క్లౌడ్ గుండా దూసుకుపోయినా అది మన భూమి మీద ఎలాంటి కామెట్ షవర్ ను సృష్టించలేదు. అది ఎలాంటి విలయానికి కారణం కాలేదు. ఎందుకు అంత దగ్గరకు వచ్చినా ఎందుకు ఏం కాలేదు? దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఫస్ట్ది, ఆ సోల్జర్ స్టార్ అనేది చాలా నెమ్మదిగా రాలేదు. అదొక స్పీడ్ డెమోన్ లాగా గంటకు 3 లక్షల కిలోమీటర్ల భయంకరమైన వేగంతో మన ఊట్ క్లౌడ్ గుండా దూసుకుపోయింది. ఇది అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద కాటన్ బాల్ గాలిలో నెమ్మదిగా తేలుతూ ఉంది అనుకోండి. మీరు దాని దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి దాన్ని మీ చేత్తో పట్టుకొని మీ వైపు విసురుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ కాటన్ బాల్ నుండి ఒక బుల్లెట్ ని ఫైర్ చేస్తే ఏమవుతుంది? ఆ బుల్లెట్ ఆ కాటన్ బాల్ ను తాకుతుందేమో, కానీ దాన్ని చీల్చుకుంటూ సెకండ్ లో వెళ్లిపోతుంది. ఆ బుల్లెట్ ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే అది ఆ కాటన్ బాల్ ను పట్టుకొని తన వైపు లాగడానికి దానికి సమయం కూడా ఉండదు. సోల్జర్ స్టార్ చేసింది కూడా అదే. అది ఆ ఊట్ క్లౌడ్ లోని తోకచుక్కల మీదుగా ఒక కాస్మిక్ బుల్లెట్ లాగా దూసుకుపోయింది. అది ఆ తోకచుక్కలను కదిలించేంత సమయం దానికి దొరకలేదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ సోల్జర్ స్టార్ అనేది మన సూర్యుడు లాంటి పెద్ద బరువైన నక్షత్రం కాదు. అదొక చిన్న రెడ్ డ్వార్ఫ్. దాని బరువు మన సూర్యుల్లో 10% కూడా ఉండదు. దాంతో పాటు ఉన్న బ్రౌన్ డ్వార్ఫ్ ఇంకా తక్కువ బరువు ఉంటుంది. అంటే అదొక పెద్ద రాక్షసుడు కాదు. అదొక చిన్న దొంగలాగా వచ్చి ఏమీ చేయకుండానే వెళ్లిపోయాడు. దాని గ్రావిటీ ఆ ఊట్ క్లౌడ్ లోని తోకచుక్కలను పెద్దగా కదిలించడానికి సరిపోలేదు. ఆ సిమ్యులేషన్ల ప్రకారం అది కొన్ని తోకచుక్కలను కదిలించింది, కానీ వాటిని భూమి వైపు కాకుండా సౌర వ్యవస్థ నుండి బయటకు విసిరేస్తుంది. కాబట్టి 70,000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు నియాండర్తల్స్, డెనిసోవన్స్ వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. మేబీ ఆకాశంలో ఆ కొత్త ఎర్రటి చుక్కను చూసి అదేంటో వింతగా ఉంది అని అనుకుని మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ వాళ్ళ వేటకు వెళ్లిపోయి ఉంటారు. వాళ్ళు మానవ చరిత్రలోనే ఒక నక్షత్రాన్ని అందరికంటే దగ్గరగా చూశారని వాళ్ళు కనీసం ఊహించి కూడా ఉండకపోవచ్చు. లేదంటే ఆ నక్షత్రాన్ని గుర్తుగా పెట్టుకొని రాత్రిపూట ఎలాంటి ప్రయాణాలు చేస్తుంటారో ఇప్పుడు మనం ఊహించలేం కూడా. ఫైనల్ గా ఈ ఆవిష్కరణ మనకి ఏం చెప్తుందంటే ఇంకోసారి ఇంతకంటే బరువైన నక్షత్రం ఇంతకంటే నెమ్మదిగా వస్తే అప్పుడు కథ వేరేలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ డిస్కవరీ గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీ నెలవారీ ఖర్చులు పోగా మీ సేవింగ్స్ లో కొంత అమౌంట్ ని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏంజిల్ వన్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, బాండ్స్, కమోడిటీస్ ఇలా అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు జస్ట్ 10 నిమిషాల్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే రీసెంట్ గా వచ్చిన ఎన్నో ఐపీఓలు ఇన్వెస్టర్లకి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫ్యూచర్ లో కూడా చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. అండ్ మీరు స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వస్తున్నట్లయితే స్మార్ట్ మనీ ఆప్షన్ ద్వారా ఇందులో ఉండే ఫ్రీ కోర్సులతో స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చే వెబినార్ లో ఫ్రీగా జాయిన్ అయ్యి కూడా మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే చాలు, వాళ్ళు మీకు అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు మనం ఒక డీప్ అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ కి సమాధానం వెతకబోతున్నాం. బహుశా మానవ చరిత్రతో పాటు సైన్స్ చరిత్రలోనే అతిపెద్ద ప్రశ్న ఇదే కావచ్చు. మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు జీవం ఎలా మొదలైంది? మనందరి ఉనికికి మూలమైన ప్రశ్న ఇది. మనం అంటే ఈ మనుషులం, ఈ చెట్లు, జంతువులు, బ్యాక్టీరియా. అసలు ఈ జీవం అనే ఈ అద్భుతమైన విషయం ఒకప్పుడు జీవం లేని నిశ్శబ్దంగా ఉన్న ఈ గ్రహం మీదకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సైన్స్ చాలా కాలంగా బయోజెనిసిస్ అనే సిద్ధాంతం ద్వారా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. బయోజెనిసిస్ అంటే జీవం లేని రసాయనాల నుండి జీవమున్న మొట్టమొదటి జీవకణం ఎలా పుట్టింది అనేది తెలుసుకోవడం. ఇది చరిత్రలోనే అతిపెద్ద సైంటిఫిక్ మిస్టరీ. ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ అన్ని మనకు బిల్డింగ్ బ్లాక్స్ ఎలా ఏర్పడ్డాయో మాత్రమే చెప్పాయి. అంటే ఒక ఇల్లు కట్టడానికి కావలసిన ఇటుకలు, సిమెంట్, ఇసుక, రాళ్లు ఇవన్నీ ఎలా తయారయ్యాయో చెప్పాయి. కానీ ఆ ఇటుకలన్నీ వాటంతటవే ఎలా కలిసి ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఒక అద్భుతమైన ఇల్లుగా, అంటే మొట్టమొదటి కణంగా ఎలా మారాయి అనేది ప్రశ్న.
ఇసుకలో ఇటుకలు సిమెంట్ వేయగానే ఇల్లు అయిపోతుందా? అవ్వదు కదా. దానికి ఒక ప్లాన్ కావాలి, ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక క్రమ పద్ధతి కావాలి. మరి ఆ మొదటి కణానికి ఆ ప్లాన్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ ఇటుకలు ఎవరు అమర్చారు? ఇక్కడే సైన్స్ కు అసలైన సవాల్ ఎదురవుతుంది. ఇక్కడే మనందరినీ ఆశ్చర్యపరిచే ఒక కొత్త విషయం బయటపడింది. రీసెంట్ గా ఇంపీరియల్ కాలేజ్ లండన్ కి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త స్టడీని విడుదల చేశారు. అయితే ఇదొక బయాలజీ స్టడీ కాదు, ఇదొక మ్యాథమెటికల్ స్టడీ. వాళ్ళు జీవశాస్త్రాన్ని కాదు, గణితాన్ని ఉపయోగించి ఈ ప్రశ్నను పరిశీలించారు. ఈ స్టడీలో మెయిన్ పాయింట్ వింటే మీ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. మీరు మీ ఉనికిని ప్రశ్నించుకోవడం ఖాయం. ఇంతకీ ఈ స్టడీ ఏం చెప్తుందో తెలుసా? ప్రాచీన భూమి మీద ఆ వేడి సముద్రాలలో జీవం లేని రసాయనాల నుండి మొట్టమొదటి కణం వాటంతటవే యాదృచ్ఛికంగా ఏర్పడడం అనేది మ్యాథమెటికల్ గా అసంభవం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది జరగడానికి ఎంత తక్కువ అవకాశం ఉందంటే అది దాదాపు అసాధ్యమని ఈ కొత్త పరిశోధన తేల్చి చెప్తుంది. వాళ్ళ లెక్కల ప్రకారం భూమి మీద ఒక కణం పుట్టడానికి ఈ విశ్వం యొక్క వయస్సు కంటే ఎక్కువ సమయం పడుతుంది. అంటే సైన్సే స్వయంగా జీవం పుట్టడం అనేది ఈ భూమి మీద అసాధ్యం అని చెప్తుంది. అయితే మనం ఇక్కడ ఎలా ఉన్నాం? మనం, ఈ చెట్లు, ఈ జంతువులు, ఇదంతా ఒక అబద్ధమా? మనతో పాటు మనం చూసేది కూడా ఒక మాయ లాంటిదేనా? ఒకవేళ ఈ స్టడీ నిజమే అయితే మన ఉనికికి అర్థం ఏంటి? ఈ రోజు మనం ఈ సంచలనాత్మక స్టడీని కూలంకషంగా ప్రతి వివరంతో పరిశీలిద్దాం. వాళ్ళు ఈ భయంకరమైన లెక్కకు ఎలా వచ్చారు? వాళ్ళ వాదన ఏంటి? ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అయితే జీవం పుట్టడానికి మనం అనుకుంటున్న ప్రైమోడియల్ సూప్ థియరీ కాకుండా ఇంకేదైనా వింతైన ఊహించని మార్గం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. సరే, మనం ఈ కొత్త స్టడీని, దాని భయంకరమైన లెక్కలను అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం 450 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అప్పటి భూమి ఇప్పుడు మనం చూస్తున్న ఈ నీలి పచ్చటి గ్రహంలా లేదు. అదొక నరకం. మాటల్లో చెప్పలేని భయంకరమైన ప్రదేశం. నిరంతరం అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. వేడి లావా నదులై ప్రవహిస్తోంది. ఆకాశం నుండి రోజు వేల సంఖ్యలో ఉల్కలు వర్షంలా కురుస్తున్నాయి. వాతావరణంలో ఆక్సిజన్ లేదు, పీల్చడానికి గాలి లేదు. బదులుగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా, సల్ఫర్ లాంటి విషవాయువులున్నాయి. ఆకాశం ఎప్పుడు ఎర్రగా బూడిద రంగులో ఉండేది. కానీ ఆ నరకంలోనే ఒక అద్భుతం ఉంది, ఒక స్వర్గం దాగి ఉంది. అదే ద్రవ రూపంలో ఉన్న నీరు. 440 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీద మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఈ సముద్రాల్లోనే జీవం పుట్టింది అని చెప్పేదే ప్రైమోడియల్ సూప్ థియరీ. ఇది మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుకున్నదే. 1920లలో అలెగ్జాండర్ ఓపారియన్ అనే ఒక రష్యన్ శాస్త్రవేత్త ఈ ఆలోచనను ప్రతిపాదించాడు. ఆయన ఏమన్నారంటే, ఆనాటి వెచ్చని సముద్రాల్లో ఉన్న రసాయనాలు ఆకాశంలోని పిడుగుల నుండి, సూర్యుడి నుండి వచ్చే భయంకరమైన యూవీ రేస్ నుండి శక్తిని తీసుకొని నెమ్మదిగా కలిసి జీవ అణువులుగా మారాయి. అలా ఆ సముద్రాలే ఒక జీవపు సూప్ గా మారాయి అని ఆయన అన్నారు. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. 1953లో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు స్టాన్లీ మిల్లర్ మరియు హెరాల్డ్ యూరీ దీన్ని ప్రయోగశాలలో నిరూపించారు. దీన్నే మిల్లర్ యూరీ ఎక్స్పెరిమెంట్ అంటారు. వాళ్ళు చాలా తెలివిగా ఒక ప్రయోగం చేశారు. ఒక గాజు గొట్టంలో ఆనాటి వాతావరణాన్ని, అంటే నీటి ఆవిరి, మీథేన్, అమోనియాని సృష్టించి దానికి ఎలక్ట్రికల్ స్పార్క్స్ అంటే పిడుగులు ఇచ్చి కొన్ని రోజులు ఆ ప్రయోగాన్ని అలా వదిలేశారు. కొన్ని రోజులకే వాళ్లకు ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది. ఆ గొట్టంలో నీరు రంగు మారి చిక్కగా అయింది. దాన్ని వాళ్ళు పరీక్షించినప్పుడు అందులో అమైనో యాసిడ్స్ ఏర్పడ్డాయి. అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్లకు మూల పదార్థాలు. ప్రోటీన్లు అంటే మన శరీర నిర్మాణానికి కావాల్సిన మూల పదార్థాలు. మన కండరాలు, మన చర్మం, మన జుట్టు అన్ని ప్రోటీన్లే. అంటే జీవానికి కావాల్సిన లెగో బ్లాక్స్. వాటంతటవే చాలా సులభంగా, ఎలాంటి దైవిక శక్తి ప్రమేయం లేకుండా కేవలం రసాయన చర్యల ద్వారా తయారవుతాయని సైన్స్ నిరూపించింది. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఆస్ట్రాయిడ్స్ ద్వారా అంతరిక్షం నుండి కూడా భూమికి చేరాయని మనకు చాలా ఆధారాలు దొరికాయి. ఇక వరకు అంతా బాగానే ఉంది, కథ సుఖాంతం అనిపిస్తుంది. కానీ ఆ ఇటుకలన్నీ కలిసి వాటంతటవే ఒక ఇల్లుగా ఎలా మారాయి అనేదే ప్రశ్న. అండ్ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడే ఆ కొత్త ఇంపీరియల్ కాలేజ్ లండన్ స్టడీ మనల్ని ప్రశ్నిస్తుంది. జీవానికి కావలసిన లెగో బ్లాక్స్ ఉండడం ఒక ఎత్తైతే, ఆ బ్లాక్స్ ను ఒక ఖచ్చితమైన పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అమర్చి ఒక జీవకణంగా మార్చడం అనేది ఇంకో ఎత్తు. అయితే ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సైంటిస్టులు జీవశాస్త్రం నుండి కాకుండా ఇన్ఫర్మేషన్ థియరీ అనే ఒక మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్ వైపు నుండి ఈ ప్రాబ్లం ని చూశారు. ఇన్ఫర్మేషన్ థియరీ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ నడవాలంటే దానికి కోడ్ కావాలి కదా, అవే 1 and 0. వీటినే బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అలాగే ఒక జీవకణం నడవాలి అంటే, అది బ్రతకాలంటే దానికి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ స్టడీ ప్రకారం ఒక చాలా సింపుల్ బ్యాక్టీరియా లాంటి మొట్టమొదటి కణం పూర్తిగా పనిచేయాలంటే దానికి 3 రకాల ఇన్ఫర్మేషన్స్ కావాలి.
ఫస్ట్ ది జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఆ కణానికి సంబంధించిన బ్లూ ప్రింట్. ఇది ఆ కణం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఇది సుమారు 1 మిలియన్ అంటే 10 లక్షల బిట్స్ సమాచారం ఉంటుంది. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ కణంలోని ప్రోటీన్లు ఏ ఆకారంలో ఫోల్డ్ అవ్వాలి అనే సమాచారం. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ నడపడానికి కావలసిన హార్డ్వేర్ బ్లూ ప్రింట్స్ లాంటిది. ఇది సుమారు 100 మిలియన్లు అంటే 10 కోట్ల బిట్స్ సమాచారం ఉంటుంది. ఆ తర్వాత డైనమిక్ ఇన్ఫర్మేషన్ అంటే జీవక్రియ. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే కాంప్లికేటెడ్. ఇది ఆ కణం లైవ్ గా నడవడానికి కావలసిన సమాచారం. అంటే ఆ కణం లోపల వేలాది రసాయన చర్యలు ఒకదానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏది ఎప్పుడు జరగాలి, శక్తిని ఎలా తీసుకోవాలి, వ్యర్థాలను ఎలా బయటికి పంపాలి అనే సింక్రనైజ్డ్ డాన్స్ లాంటిది. అంటే ఇది ఒక సిటీలోని లైవ్ ట్రాఫిక్ సిస్టమ్ లాంటిది. అంటే సిటీలోకి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అలా అన్నమాట. సో ఈ సమాచారం సుమారు 1 బిలియన్ అంటే 100 కోట్ల బిట్స్ ఉంటుంది. అంటే ఒక సింపుల్ కణం పనిచేయాలంటే సుమారు 100 కోట్ల బిట్స్ సమాచారం కావాలి. ఇప్పుడు అసలు సమస్య, ఈ 100 కోట్ల బిట్స్ సమాచారం ఆ ప్రిమోడియల్ సూప్ లో వాటంతటవే కేవలం యాదృచ్ఛికంగా ఎలా ఏర్పడతాయి. అండ్ ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ ఒక్కటే కాదు, టైం కూడా ఒక పెద్ద ప్రాబ్లం అని ఈ స్టడీ చెప్తుంది. ఎందుకంటే ఆనాటి భూమి మీద ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్లు చాలా అన్స్టేబుల్ గా ఉండేవి. అవి పుట్టడం ఈజీనే కావచ్చు, కానీ బ్రతకడం చాలా కష్టం. అవి నీటిలోనో లేకపోతే వేడికో అండ్ యూవీ కిరణాలకో కొన్ని గంటల్లోనే లేదా కొన్ని రోజుల్లోనే విచ్ఛిన్నం అయిపోయేవి. ఈ స్టడీ దీన్ని ఒక అద్భుతమైన పేరుతో పిలుస్తుంది, ది మెల్టింగ్ లైబ్రరీ అంటే కరిగిపోతున్న గ్రంథాలయం. దీనికి పేరు ఎందుకు పెట్టారో ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరు ఒక పెద్ద లైబ్రరీని నిర్మించాలి అనుకుంటున్నారు. అందులో 1 కోటి పుస్తకాలు ఉండాలి. అంటే మన కణానికి కావాల్సిన 1 బిలియన్ బిట్స్ సమాచారం అనుకుందాం. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మీరు ఏ పుస్తకం తయారు చేసినా లేదా ఏ పుస్తకం చదవడం మొదలు పెట్టినా సరే అది 24 గంటల్లో వాటంతటవే కాలిపోతుంది లేదా కరిగిపోతుంది. ఇప్పుడు ఆ లైబ్రరీ మొత్తం నాశనం కాకుండా ఉండాలంటే మీరు సెకండ్ కి 100 పుస్తకాలు చొప్పున చదువుతూ వాటిని మళ్ళీ కాపీ చేస్తూ కొత్త పుస్తకాలు సృష్టిస్తూ ఉండాలి. ఇది ఇంపాసిబుల్ కదా. అంటే మీరు ఒక పుస్తకం చదివే లోపే ఇంకో 10 పుస్తకాలు కాలిపోతాయి. ఆనాటి మొదటి ప్రోటోసెల్ పరిస్థితి కూడా ఇంతే. అది జీవించడానికి కావలసిన 100 కోట్ల బిట్స్ సమాచారాన్ని సమకూర్చుకునే లోపే అది తయారైన అణువులు కరిగిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇది టైంతో పోటీ పడి పరిగెత్తడం లాంటిది. జీవం పుట్టడానికి మనకు సుమారు 50 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ 50 కోట్ల ఏళ్లలో ఆ 100 కోట్ల బిట్స్ సమాచారాన్ని సంపాదించాలి. ఒకవేళ ఈ పరిణామం లీనియర్ గా జరిగిందనుకుంటే, అంటే ప్రతి సంవత్సరం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్కో మెట్టు ఎక్కిందనుకుంటే, ఆ కణం ప్రతి సంవత్సరం కేవలం 2 బిట్స్ సమాచారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీనే అనిపిస్తుంది, పాసిబుల్ అనిపిస్తుంది. కానీ ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఆ ఎవల్యూషన్ అనేది లీనియర్ కాదు, అది ర్యాండమ్ వాక్ అని చెప్తుంది. ర్యాండమ్ వాక్ అంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి వేయడం. ఎగ్జాంపుల్ కి మీరు ఒక ఇసుక కోటను కడుతుంటే ప్రతిరోజు సముద్రపు అల వచ్చి దాన్ని కొట్టేస్తున్నట్టు మీరు కష్టపడి కొన్ని అణువులను కలిపి ఒక స్ట్రక్చర్ తయారు చేసే లోపే ఆ మెల్టింగ్ ఎఫెక్ట్ వల్ల అది విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి కేవలం ర్యాండమ్ కెమిస్ట్రీ ద్వారా ఈ 50 కోట్ల ఏళ్లలో ఈ మెల్టింగ్ లైబ్రరీ సమస్యను దాటుకొని ఆ 100 కోట్ల బిట్స్ సమాచారాన్ని సంపాదించడం మ్యాథమెటికల్ గా అసాధ్యం. దానికి 1380 కోట్ల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అంటే మన యూనివర్స్ ఏజ్ కంటే ఎక్కువ. సరే, ఈ స్టడీ మన ముందు ఒక పెద్ద గోడ కట్టేసింది. ర్యాండమ్ కెమిస్ట్రీ జీవాన్ని సృష్టించలేదు, ఇది అసాధ్యం అంటుంది. మరి మనం ఇక్కడ ఎలా ఉన్నాం? మన ఉనికి ఒక అబద్ధమా అంటే లేదు. ఈ స్టడీనే కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా మన ముందు పెట్టింది. అంటే మనకు తెలిసిన ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఏదో ఒక స్పెసిఫిక్ మెకానిజం ఉండి ఉండాలి. అంటే ఏదో ఒక షార్ట్ కట్ జరిగి ఉండాలి అని చెప్తుంది. ఆ షార్ట్ కట్స్ ఏమై ఉండొచ్చు అంటే దానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ అణువులు కరిగిపోకుండా విచ్ఛిన్నం కాకుండా వాటిని కాపాడే ప్రొటెక్టివ్ కంపార్ట్మెంట్స్ ఉండి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ కి రాళ్లలోని చిన్న చిన్న రంధ్రాలు లేదా నీటి బుడగలు, ఇలాంటి చిన్న చిన్న గూళ్లలో ప్రమాదకరమైన యూవీ రేస్ అనేవి వాటిని ఏం చేయకుండా వాటికి ఒక రక్షణ దొరుకుతుంది. ఆ చిన్న ప్రదేశంలో రసాయనాలు ఒక చోట చేరి వేగంగా చర్య జరిపి ఆ ఇన్ఫర్మేషన్ కోల్పోకుండా కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించి ఉండొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోథర్మల్ వెంట్స్. సముద్రం అడుగున ఉండే ఈ వేడి నీటి బుగ్గలు ఒక చీకటి వేడి నరకంలో ఉంటాయి. కానీ అక్కడే జీవం పుట్టడానికి కావాల్సిన అన్ని ఉన్నాయి. ప్రొటెక్టివ్ కంపార్ట్మెంట్ ఉంది, ఎనర్జీ, మినరల్స్ 3 ఒకే దగ్గర ఉన్నాయి. మేబీ లైఫ్ అనేది ఆ ప్రైమోడియల్ సూప్ వల్ల కాకుండా ఈ చీకటి సేఫ్ హౌస్ లలో పుట్టి ఉండొచ్చు.
అండ్ సెకండ్ ఆప్షన్ ది సెల్ఫ్ ఆర్గనైజేషన్, అంటే వాటంతట అవే అరేంజ్ అవ్వడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం ఫిలసాఫికల్ కూడా. అంటే మేబీ ఆ ఎవల్యూషన్ అనేది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ లీనియర్ గా జరగలేదేమో, బహుశా అదొక ఫేస్ ట్రాన్సిషన్ అయి ఉండొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఎదురుగా కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లను మీరు నెమ్మదిగా 100 డిగ్రీల నుండి 50 డిగ్రీలకి, 50 డిగ్రీల నుండి 10 డిగ్రీలకి, 10 డిగ్రీల నుండి 1 డిగ్రీ వరకు చల్లబరుస్తూ ఉంటారు. అప్పటి వరకు అది నీరుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది 0 డిగ్రీస్ అనే క్రిటికల్ పాయింట్ ని తాకుతుందో ఒకసారిగా దాని లక్షణాలన్నీ మారిపోయి గడ్డ కడుతుంది, అంటే ఐస్ గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ జీవం కూడా ఇంతేనేమో. ఆ గ్రూప్ ఆఫ్ కెమికల్స్ అన్ని కూడా ఒకానొక క్రిటికల్ పాయింట్ రాగానే అకస్మాత్తుగా వాటంతటవే సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అయ్యి జీవంగా మారి ఉండొచ్చు. అంటే 50 కోట్ల సంవత్సరాల పాటు కెమికల్స్ అన్ని ఒక దగ్గరికి రావడానికి టైం పడితే లాస్ట్ 1 సంవత్సరంలో ఆ క్రిటికల్ పాయింట్ ని దాటి ఉండొచ్చు. అండ్ ఇది నిమిషాల్లో కూడా జరిగి ఉండొచ్చు. ఇది భౌతిక శాస్త్రంలోని ఒక దాగి ఉన్న నియమం కావచ్చు. ఎందుకంటే మనిషి వ్యవసాయం నేర్చుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది, కానీ నేర్చుకున్నాక నాగరికత నిర్మించుకోవడానికి 5 నుండి 10,000 ఏళ్లు మాత్రమే పట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుండి డిజిటల్ ప్రపంచానికి రావడానికి 100 ఏళ్లు మాత్రమే పట్టింది. సో మనం ఒక పాయింట్ వరకు మాత్రమే కష్టపడాలి, ఆ తర్వాత అన్ని ఈజీగా అయిపోతాయి. ఈ స్టడీ మనకు ఈ 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. కేవలం ప్రైమోడియల్ సూప్ లో రసాయనాలు యాదృచ్ఛికంగా కలవడం ద్వారా మాత్రమే జీవం పుట్టలేదు, దాని వెనుక ఇంకా ఏదో ఉంది. ఆ ఏదో అనేదే హైడ్రోథర్మల్ వెంట్స్ లాంటి డార్క్ సేఫ్ హౌస్ లాంటివి కావచ్చు, లేదా సెల్ఫ్ ఆర్గనైజేషన్ లాంటి అద్భుతమైన భౌతిక సూత్రం కావచ్చు. ఈ స్టడీ ప్రకారం మీరు, నేను, మనం ఇక్కడ ఇలా ఉండి ఈ విషయాలు మాట్లాడుకోవడం అనేది మ్యాథమెటికల్ గా జరగడానికి వీల్లేని ఒక అసంభవమైన అద్భుతం. మనం ఆ అద్భుతం, మనం ఆ అసాధ్యం. సో ఈ స్టడీ గురించి మీరేమనుకుంటున్నారు? జీవం పుట్టుకకు అసలు కారణం ఏమై ఉంటుంది? మీ ఆలోచనలు కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ నేను చూస్తాను. నాతో పాటు ఎంతో మంది మేధావులు కూడా చూడొచ్చు. కాబట్టి మీ కామెంట్ ఎక్కడో ఒక సైంటిస్ట్ కి ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు. సో కామెంట్ పెట్టడం అనేది మీ ఆలోచనల్ని పంచుకోవడం లాంటిది అని నేను చెప్తాను. అలాగే మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఏంజెల్ వన్ అనేది నెంబర్ 1 ప్లాట్ఫామ్. కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేదంటే వాట్సాప్ లో ఒక్క మెసేజ్ చేసినా సరే మీకు వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. అండ్ మరిన్ని ఇలాంటి లోతైన సైన్స్ మిస్టరీల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.